హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. గత కొద్ది రోజులుగా ఈ విజయసాయి రెడ్డికి సంబంధించిన న్యూస్ అంతా వైరల్ అవుతూనే ఉంది కదా. దీనికి సంబంధించి రోజుకొకరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఇస్తూనే ఉన్నారు. ఆ మీడియా వాళ్ళని ముఖ్యంగా కొంచెం టార్గెట్ చేసి మాట్లాడారు, సవాల్ చేశారు, వాళ్ళంతా చూస్తామని చెప్పేసి ఇవన్నీ చూసాం. అట్లాగే శాంతి గారు కూడా ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ఈ విషయాలన్నిటికి సంబంధించి ఆమె మీద వచ్చిన అలిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమె పూర్తిగా మాట్లాడడం జరిగింది. కొన్ని వివరాలు కూడా చూపించడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత వీళ్ళిద్దరి తర్వాత ఆమె భర్తగా ఉండి అలాగే ఈ ఫిర్యాదు చేసిన వ్యక్తి మదన్ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బయటకు వచ్చారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు తెలియజేశారు. అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియాలి, ఇది తప్ప ఇంకా వేరే ఏం లేదంటూ ఆయన ఒక స్టాండ్ మీద ఉన్నారు. తర్వాత ఈమె ప్రస్తుత భర్తగా ఆమె చెబుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సుభాష్, ఈయన మాత్రం సరిగా బయటికి రాలేదు. ఆయన మాత్రం తన వెర్షన్ని అంత బాగా వినిపించినట్టుగా లేదు. అయితే ఈ విషయంలో సస్పెన్స్ ఉంది. అసలు నిజానికి ఇప్పుడు ప్రస్తుత భర్తగా ఆమె అతన్ని చూపిస్తుంది కాబట్టి ప్రస్తుతం అలిగేషన్ చేయాల్సిందైనా బిడ్డకు తండ్రిగా తన బాధ్యతలు చూపించాల్సిందైనా ఆయనే కాబట్టి మరి ఆయన అయితే ఇంతవరకు దీనికి సంబంధించి బయటికి రాలేదు. కానీ ఆయన కొన్ని డిఫరెంట్ వ్యాఖ్యలు ఇప్పటిదాకా అందరూ ఊహించినవి కాకుండా డిఫరెంట్ వ్యాఖ్యలు చేశారనమాట. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఎవరు ఇప్పుడు ఈ శాంతి అలాగే ఆమె ప్రస్తుత భర్తగా చెబుతున్న అడ్వకేట్, వీళ్ళిద్దరి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అనమాట. ఓకే, వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసింది కాబట్టి అక్కడ విషయం క్లారిటీగానే ఉంది. కాకపోతే వైరల్ అయ్యే ఫొటోస్ ఏంటంటే ఆ బిడ్డ, పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని ఆ ముద్దాడి కానీ అలాగే ఆ బిడ్డకి బారసాల చేస్తున్న సందర్భం కానీ ఇలాంటి కొన్ని ఏవైతే కల్చరల్ రిచువల్స్ ఉన్నాయో ఇలాంటివి చేస్తున్న సందర్భంలో ఆయన భర్తగా పక్కన ఉండడము, ఈ ఫొటోస్ అన్నీ వైరల్ అవుతున్నాయి అనమాట. సో చూస్తూ ఉంటే ఒక భర్త స్థానంలో ఆయన ఈ కార్యక్రమాలు ఆ బాబుకి తండ్రిగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏవైతే కొన్ని ఉంటాయో పిల్లలకి చేయాల్సినవి ఇవన్నీ ఆయన తన తండ్రి స్థానంలో ఉండి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తుంటే. మరి క్లారిఫై కావాలి. ఆమె అయితే క్లియర్గా చెప్పేసింది, కానీ ఆయన మాత్రం చెప్పడం లేదు ఈ అడ్వకేట్. సో ఎందుకు ఆయన చెప్పడం లేదు, క్లారిఫై చేయట్లేదు అంటే ఆమె మీద ఆమె భర్త వేసే అలిగేషన్కి ఈయన ఏమైనా అదే నిజమని ఈయన అనుకుంటున్నాడా, లేకపోతే ఏం జరుగుతుంది? అయితే వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు కూడా ఏమీ లేవు, దూరంగా ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పట్లేదు, నాకు వేరే ఫ్యామిలీ ఉంది అంటున్నాడు అనమాట. సో ఇదంతా వైరల్ అయ్యి ప్రస్తుతం బయటకు వచ్చిన ఆడియో ఒకటి. సో ఈ ఆడియో విషయంలో ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈ అడ్వకేట్ మరొక అడ్వకేట్ ఆయనతో మాట్లాడడం జరిగింది ఫోన్ కాల్లో. సో ఆ ఫోన్ కాల్లో ఆయన చెప్పడం ఏంటంటే, నాకంటూ వేరే ఫ్యామిలీ ఉంది, సో నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు, నాకు సంబంధం లేదు, కేవలం ఆ హాస్పిటల్కి నేను ఒక అటెండర్గా ఆమెను తీసుకొని వెళ్ళి ఒక బాధ్యతగా తీసుకెళ్ళి అటెండ్ అయ్యాను. సో అట్లా సంతకం పెట్టాల్సి వచ్చింది. ఆ ఎమర్జెన్సీలో డాక్టర్స్ నన్ను త్వరగా కానివ్వాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే సందర్భంలో ఇక తప్పక ఆయన సంతకం పెట్టాడు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. సో భర్తగా కాదు, నేను కేవలం ఒక శ్రేయోభిలాషిగానే వెళ్ళి సంతకం పెట్టాను తప్పితే భర్త స్థానంలో కాదు, ఆ బిడ్డకి తండ్రి నేను కాదు అంటూ ఆయన క్లారిఫై చేసేసాడనమాట. ఇది పెద్ద ట్విస్ట్. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు? ఆమె మాత్రం ఆయనే అని చెప్తుంది. సో ఇక్కడ ఎవరి వెర్షన్ నిజం, ఎవరి వెర్షన్ అబద్ధం, ఎవరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. చివరికి వీళ్ళిద్దరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మొదటి భర్త ఏదైతే ఫిర్యాదు చేశారో, ఏదైతే ఆమె మీద ఒక నిందలాగా వేశారో, ఒకవేళ అదే నిజమా అన్న క్వశ్చన్ కూడా రాకపోదు. ఎందుకంటే ఒక మహిళ మీద ఇంతమంది వేరు వెర్షన్లు చెప్పడం ఇదంతా చూస్తుంటే ఆమెను మధ్యలో పావుగా పెట్టుకొని ఆమెను బలి చేశారేమో అనిపిస్తుంది ఇక్కడ గమనిస్తూ ఉంటే. ఎందుకంటే ఆమెతో విడాకులు తీసుకున్న వ్యక్తి, లేదా ఆయనేమో విడాకులు ఇవ్వట్లేదు అంటున్నాడు, ఆమె మాత్రం విడాకులు ఇచ్చింది అంటుంది. సో దీంట్లో కూడా క్లారిటీ లేదు, కానీ ఇద్దరు దూరంగా ఉన్నమాట వాస్తవం. సరే, అప్పుడప్పుడు కలవడము మామూలుగా ఆ పిల్లలకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళిద్దరికి పాపలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ బాధ్యత తండ్రిగా ఆయన చూడాలి కాబట్టి ఆ విషయంలో వాళ్ళు కలుస్తూ ఉన్నారా ఆయన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆమె అవకాశం కూడా ఆయనకి ఇచ్చిండొచ్చు. ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది. సో ఆ బిడ్డకు తండ్రిగా ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆయనకు పుట్టిన బిడ్డలు వాళ్ళకి తండ్రిగా ఆయన బాధ్యత తీసుకుంటాడు. సో మరి అని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే ఆ కోణంలో వాళ్ళు కలుస్తూ ఉన్నారు, అదంతా ఓకే. కానీ ఆయన ఈ బిడ్డ విషయంలో ఎందుకు క్వశ్చన్ చేశాడు? ఆయన ఆల్రెడీ దూరంగా ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇక రిలేషన్ కానీ లేదు, అఫీషియల్గా తీసుకోకపోయినా దూరంగా ఉన్న విషయం క్లారిటీ. సో ఆమె నువ్వు వద్దని చెప్పేసి క్లియర్గా చెప్పేసిందని ఆయన ప్రెస్ మీట్లలో కూడా చెబుతున్నాడు. ఇంత క్లియర్గా చెప్పిన తరువాత ఆమె డైవోర్స్ ఇస్తాను అన్న తరువాత లేదా ఇచ్చినాక ఇక ఆమెతోటి ఆయనకు అవసరం ఏంటి అనేది మొదటి ప్రశ్న. ఎందుకు ఆయన ఊరికే ఈ విధంగా అపవాదులు వేయడం కానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనేది మొదటి ప్రశ్న. ఆ బిడ్డకు ఎవరు తండ్రి అయితే ఆయనకి ఏంటి అనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే తను దూరంగా ఉన్నాడు, తనకు సంబంధమే లేదు, ఆమె తనకు నచ్చిన మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ ఉంది. సో పెళ్లి చేసుకున్నామన్నా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటున్నారు. సో గవర్నమెంట్ ప్రకారం ఇది రిజిస్టర్ కాని పెళ్లి కాబట్టి ఇది సహజీవనం అనుకోవచ్చేమో. ఎందుకంటే ఆయనకి కూడా వేరే ఫ్యామిలీ ఉంది. సో యాక్చువల్గా ఈయనకు వేరే ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ దూరంగా
ఉండి తర్వాత ఈమెతోటి కలిసి ఉంటున్నాడు అనే వాదన ఈమె వినిపిస్తున్నారు కానీ శాంతి, ఆయన మాత్రం అలా వినిపించట్లేదు, నాకు వేరే కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను, నన్నెందుకు ఇందులోకి లాగుతున్నారు అంటూ సుభాష్ చెప్పడం జరిగింది. సో ఇదంతా గమనిస్తూ ఉంటే ఇది చాలా ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉందన్నమాట. మరి సుభాష్ కేవలం ఈమెని శ్రేయోభిలాషిగా ఉంటూ కేవలం ఆమె విధంగా మాత్రం ప్రవర్తించాడా, లేక ఆమెకు భర్తగా ప్రవర్తించాడా, ఆమె పెళ్లి చేసుకునే ధైర్యం ఎందుకు చేయలేదు అతన్ని, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ ఉన్నాయన్నమాట. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు కానీ ఫ్యామిలీస్ డిస్ప్యూట్లు చాలా పెద్దవయ్యే విషయం. ఈ చిన్నపిల్లలు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళందరికీ మానసికంగా ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయం, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది అనే ప్రశ్నలు వాళ్ళకు వచ్చే పరిస్థితి అనమాట. సో ఇట్లా పిల్లల్ని పెట్టుకొని కుటుంబాలు ఈ విధంగా డిస్ప్యూట్ పడడం అంటే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఇందులో ఇంకా తేలాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. సుభాష్ ఈ విధంగా చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, నేను ఊరికి అటెండ్ అయ్యాను అని చెప్పేసి. మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరనే దాని దగ్గర సుభాష్ దగ్గర సమాధానం లేదు. ఫోటోలు అయితే వచ్చాయి కానీ ఆయన దగ్గర సమాధానం లేదు. ఇక సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి గారు. ఆయన నన్ను ఎందుకు లాగుతారో దీంట్లో కానీ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అనడం జరిగింది. సో ఎవరు కూడా ఈ బిడ్డకు సంబంధించి బాధ్యత తీసుకునే ఉద్దేశంలో లేరు కానీ బిడ్డ అయితే పుట్టేశాడు. ఈ మిరాకిల్ ఏంటి, ఏం జరిగింది, ఆమెను ఎందుకు అందరూ కూడా ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు? సుభాష్ ఏమో కావాలంటే కేసు వేసుకోమనండి నాకేంటి అని చెప్పేసి ఆయన అన్నాడు. సో మరి కేసు వేస్తే కేసులో ఏం తేల్చాలి తెలియదు. అట్లాగే ఈయన కూడా మదన్ మోహన్ కూడా తనకు సంబంధం లేకుండా ఇప్పుడు ఆమె కుటుంబంలోకి, ఆమె జీవితంలోకి వెళ్ళి ఎందుకు బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు అనేది ఒక ప్రశ్న. నిజంగానే గతంలో ఆమె ఆరోపణలు చేసినట్టు డబ్బు కోసం చేస్తున్నాడా, లేకపోతే ఆమెకు పరువు భంగం కలిగించాలి, ఎట్లాగో విడిపోయారు కాబట్టి ఏమైనా ఆమె పరువుకు భంగం కలిగించాలని ఇట్లా చేస్తున్నాడా అనేది మరో ప్రశ్న. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళ మీదకే ప్రశ్నలన్నీ వస్తున్నాయి అనమాట. ఇక తర్వాత బిడ్డకు తండ్రి ఎవరైనా తేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ తల్లి, ఆమె క్లారిటీ ఉంది ఆయన అని చెప్పేసి. అయితే అఫీషియల్గా ఇది ఒకవేళ ఆయన అంగీకరించకపోతే బిడ్డ తండ్రిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అనేది ఒక ప్రశ్నగా ఉంటే, ఒకవేళ ఆమె కోర్టుకు వెళ్లాల్సి వస్తుందేమో చివరికి, కానీ ఆమెకు తెలియకుండా ఏది జరగదు కదా. సో ఆ బిడ్డకు తండ్రి ఎవరో ఆమెకు స్పష్టంగా తెలుసు. దీంట్లో ఈ విషయంలో ఎవరు ఏ కంక్లూజన్కి రాని పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. మీడియా కూడా ఈ విషయంలో ఒక్కొక్క విషయాన్ని వెలుగుతీస్తూ ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఏ కంక్లూజన్ లేదన్నమాట. ఇక తేలాల్సింది కోర్టుల్లోనే అనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మాత్రం విజయసాయిరెడ్డి ఇటు ఎవరైతే ఎలిగేషన్స్ చేశారో, ఎవరైతే సమాధానాలు కోరుకుంటున్నారో వాళ్ళకి సమాధానాలు ఇచ్చే పనిలో కాకుండా ఆయన పూర్తిగా మీడియాని టార్గెట్ చేస్తూ వాళ్ళని కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక సమాధానం చెప్పేస్తే అయిపోతుంది, చాలా చిన్న విషయం ఇది, కానీ ఎందుకు ఆయన టీడీపీ శ్రేణులు చేయించాయని, టీడీపీ మీడియా ఇది చేయించిందని చెప్పేసి ఆయన ఇటువైపు ఆయన దృష్టి పెట్టారో అర్థం కావట్లేదు. ఓకే, వాళ్ళ మీద ఆయన ఎలిగేషన్స్ ఏమైనా చేయొచ్చు, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఈ మీడియా ఆయన చేస్తున్నట్టుగా కనపడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పార్టీలు ఎలాగో అలాగే ఉన్నాయి. సో ఎవరి మీడియా వాళ్ళకు ఉంది, ఎవరి ఛానల్ వాళ్ళకు ఉంది. సో దొరికితే అవకాశం దొరకగానే వాళ్ళ మీద బురద చల్లడానికి కూడా పత్రికలు కానీ ఛానల్స్ కానీ రెడీగా ఉన్నాయి, తమ పార్టీల కోసం, తమ నాయకుల కోసం. అదంతా కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఎందుకు తమ టీడీపీ నాయకుల్ని కొన్ని ఈ ఛానల్స్ ఏవైతే మహా ఛానల్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇలాంటివి ఎందుకు టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేయమంటే అందరికీ తెలిసిందే. సో ఎవరి మీద అయితే ఎలిగేషన్ ఉంటుందో దాన్ని పట్టుకొని దాన్ని ఒక చిలువలు పలువలు చేసి చూపించడం అనేది ఈ మీడియాకున్న సంస్కృతి అనమాట. సో దాన్ని ఆయన తప్పుపట్టాడు, అది కూడా కరెక్టే. కానీ ఈ ప్రశ్నలన్నిటిలో ఈ వివాదం మొత్తంలో కూడా బలవుతుంది పుట్టిన బాబు కావచ్చు, అలాగే ఆ మహిళ కావచ్చు, ఒక అధికారి స్థాయికి గిరిజన స్త్రీ ఒక అధికారి స్థాయికి వచ్చిన తర్వాత, అందరిలో గౌరవం సంపాదించుకున్న తర్వాత ఆమె ఈ తరహా ఎలిగేషన్ ఎదుర్కొని గౌరవం పోగొట్టుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో సమాధానం కావాల్సింది ఈ పిల్లల జీవితాలకి, అలాగే ఆమె జీవితానికి. సో దీనికి ఎవరు సమాధానం ఇస్తారు? ఇది ఇక్కడ ఉన్న ప్రశ్న అనమాట. మరి ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఏమొస్తాయో తెలియదు. ఈయన మాత్రం బయటకు వచ్చే ఉద్దేశంలో లేనట్టుగా కనబడుతుంది. ఎవరైతే భర్త లాగా వెళ్ళి సంతకం పెట్టాడో ఆ వ్యక్తి. సో ఆ వ్యక్తి ఒకవేళ సుభాష్ బయటికి కానీ వస్తే ఆయన ఏం చెప్తారో, ఆయన వెర్షన్ బట్టి ఇప్పుడు వీళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ఏంటి వాళ్ళ జీవితం విషయంలో అనేది కూడా తెలుస్తుంది. నిజానికైతే వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికితే బాగానే ఉండేది. కానీ ఈ వివాదం ఎప్పుడైతే చెలరేగిందో దాన్ని బట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళు బతకడం లేదు, వేరే వాళ్ళ జీవితాలలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారో అని కనిపిస్తుంది అనమాట. ఈ ఎవరైతే సుభాష్ ఉన్నారో ఈయనకు ఆల్రెడీ కుటుంబం ఉంది, అయినా సరే మరొక వ్యక్తి జీవితంలోకి వచ్చి డిస్టర్బ్ చేశాడా?